రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరిగే విధంగా నూతన విద్యా విధానం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యా విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేయాలన్నారు. విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయని సీఎం గుర్తు చేశారు. ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదన్న ముఖ్యమంత్రి ప్రతి ఏడాది 1.1 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నట్టు చెప్పారు. వారిలో 15% మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గమన్నారు. ఇది సాధించాలంటే విద్యా విధానంలో సమూల మార్పులు రావాలన్నారు. అందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించిన సీఎం రాష్ట్రంలోని 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలన్నారు. రాష్ట్రంలో 11,000 ప్రైవేటు బడుల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారని గుర్తు చేశారు. ఈ పరిస్థితి మారే విధంగా నూతన విద్యా విధానం ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు.